అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలకు వాటిలో ముఖ్యమైన అంశాలు చదువుకొని వాటి వెనక ఉద్దేశాలు ఏంటి, నిజాలా ఏంటనే మొత్తం మనం ఈ వీడియోలో ఉన్నది ఉన్నట్టు అనలైజ్ చేసుకుందాం. ప్రతిరోజు నేను ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రతిరోజు 7:30కి ఖచ్చితంగా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఇక మీదట. నిన్న కూడా నేను బయట ఉన్నా, అయినా 7:30కి రిలీజ్ చేశాను. ఈరోజు కూడా 6:30కి వీడియో రికార్డింగ్ స్టార్ట్ చేశాను, 7:30కి రిలీజ్ చేసేస్తాను. మీకు ఎక్కువ టైం వేస్ట్ చేయను, ఎందుకంటే చాలామంది వెయిట్ చేస్తారు. మీరు చేయాల్సిందంతా లైక్ చేయడమే. చూసిన వెంటనే లైక్ చేయండి అండ్ మ్యాక్సిమం అందరికీ షేర్లు చేయండి కొత్త వాళ్ళకి. ఇక డైరెక్ట్ మ్యాటర్లోకి వెళ్ళిపోతే, సుంకాలు తప్పవని మోదీకే చెప్పా, నాతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశా. అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి. వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది. భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు. సో సుంకాల విషయంలో ఎవరికి మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోదీతో స్వయంగా చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో తనతో ఎవరూ వాదించలేరని స్పష్టం చేశారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. సో నిన్న డొనాల్డ్ ట్రంప్ అండ్ ఎలాన్ మస్క్ ఇద్దరు కలిపి సంయుక్తంగా ఒక ప్రెస్ మీట్ పెట్టారనమాట. ఆ ప్రెస్ మీట్లో డొనాల్డ్ ట్రంప్ చాలా క్లియర్గా చెప్పేశారు, ఇండియా నుంచి మాకు పంపిస్తున్న వాటి మీద కూడా మేము అంతే సుంకం వేస్తాం, మా నుంచి వాళ్ళు తీసుకుంటున్నాం, వాళ్ళు కూడా ఎక్కువ సుంకం వేస్తున్నారు, దిగుమతుల మీద ఎంత సుంకం ఉందో ఎగుమతుల మీద కూడా అంతే సుంకం వేస్తాం అనేటట్టు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు ఏంటి, అసలు ఎగుమతులు దిగుమతులు ఏంటి, వాటి ప్రభావం ఏంటి, ఈ సుంకాల పెంపు వలన మనకేమైనా ధరలు పెరుగుతాయా, ఈ మొత్తం అంశాలు ఏమిటనేది నేను ఒకసారి క్లియర్గా పూర్తి స్థాయిలో తెలుసుకొని వీడియో చేస్తానన్నమాట. అంటే పూర్తి స్థాయిలో తెలీదు, స్టడీ చేయాలి కాస్త. ఇక అది పక్కన పెడితే, జగన్ జమానాలో కేంద్ర పథకాల విధ్వంసం విలువ 39,642 కోట్లు. నష్టపోయిన ప్రజలు 1.83 కోట్ల పైమాటే. భూసార కార్డుల జారీ నుంచి వైద్య కళాశాలల నిర్మాణం, మౌలిక సౌకర్యాల కల్పన వరకు వైఫల్యమే. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఈబీసీలు, శిశువులు, రైతులు, మహిళలు అంతా బాధితులే. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు, చాలా ముఖ్యమైన అంశం తెలుసుకోవాల్సింది. అంటే ఉదాహరణకు ఏదో ఒక పథకం ఉంటుంది, హార్టికల్చర్లోనో లేదా విద్యలోనో, విద్యకు సంబంధించో వైద్యానికి సంబంధించో ఎన్హెచ్ఎమ్మో లేదా నేషనల్ హార్టికల్చర్ మిషనో అంటే ఏదో ఒక పథకం ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఎన్హెచ్ఎం అంటే నేషనల్ హెల్త్ మిషన్లే. సో ఈ పథకంలో కేంద్ర ప్రభుత్వం, అరే మేము ఒక 70 రూపాయలు ఇస్తాం, మీరు ఒక 30 రూపాయలు పెట్టండి, ఇద్దరం కలిపి 100 రూపాయలతో ఒక పథకం ఇంప్లిమెంట్ చేద్దాం, ఒక కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం, ఒక బిల్డింగ్ కడదాం, లేదా అంటే నేను ఉదాహరణ చెప్తున్నా, ఒక బిల్డింగ్ కడదాం లేదా ఒకరికి సాయం చేద్దాం, ఒక పథకాన్ని ప్రవేశపెడదాం అని కేంద్రం రాష్ట్రాలకు రకరకాల పథకాల రూపంలో డబ్బులు ఇస్తుంది. రాష్ట్రాల వాటా కలిపి ప్రజలకు అందించాలి. అయితే గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే ఏ వాటాను సద్వినియోగం చేసుకోవాలి. కేంద్రం నుంచి వచ్చే చాలా వాటిని దారి మళ్లించింది. అలా దారి మళ్లించడంతో ఆ పథకాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వాల. అదే ఈరోజు ఈనాడులో రాసింది. రాష్ట్రంలో జగన్ జమానా సృష్టించిన విధ్వంసం అంతా ఇంత కాదు. కేంద్ర ప్రాయోజిత పథకాలను ఆ 5 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేదు. రాష్ట్ర వాటా నిధులు అసలు ఇవ్వనివి, సకాలంలో ఇవ్వనివి ఉన్నాయి. ఫలితంగా పెద్ద మొత్తంలో కేంద్ర నిధులను రాష్ట్రానికి సాధించలేకపోయాం. కేంద్రం ఇచ్చిన నిధులు జగన్ ప్రభుత్వం వేరే కార్యక్రమాలకు మళ్లించేసింది. ఫలితంగా రాష్ట్రంలో అన్నీ కలిపి 39,642 కోట్ల విలువైన అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు, సంక్షేమాన్ని నష్టపోయాం. 1.83 కోట్ల మందికి ఈ ప్రయోజనాలు దక్కకుండా పోయాయి. వివిధ పథకాల ప్రయోజనాలు అందుకోని లబ్ధిదారులు 56 లక్షలకు మించి ఉన్నారు. అభివృద్ధి, మౌలిక సౌకర్యాలు కల్పించక 42,26,000 కుటుంబాలు నష్టపోయాయి. ఒక్కో కుటుంబంలో సగటున 3 లెక్కల్లోకి తీసుకున్న 1.26 కోట్ల మందికి నష్టం వాటిల్లినట్టే. అన్నీ కలిపితే 1.83 కోట్ల మందికి జగన్ జమానాలో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో కోల్పోయారు. సో అర్థమైంది కదా. అనేక శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులకు రాష్ట్ర వాటా కలిపి అది అమలు చేయాలి. అలా జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయ్యారు. ఆయనకి కేవలం బటన్ నొక్కడం తెలుసు తప్ప ఇంకేమీ తెలియదు. సో ఆ బటన్లు నొక్కుతూ కేంద్ర పథకాలకు బటన్లు నొక్కడం వదిలేశారు. కొన్ని అందించారు అంతే. 5 ఏళ్లలో కేంద్ర ప్రాయోజిత పథకాలు వినియోగించుకోలేక నష్టపోయింది అక్షరాల 39,642 కోట్లు. ఇందులో లబ్ధిదారులకు ఉపయోగపడాల్సిన నిధుల విలువ 8,456 కోట్లు.
అభివృద్ధి మౌలిక సౌకర్యాల కల్పనకు వినియోగించాల్సిన మొత్తం 21,015 కోట్లు. కేంద్ర నిధులను రాష్ట్రం వేరే అవసరాలకు మళ్లించింది 10,171 కోట్లు. వివిధ పథకాల ప్రయోజనాలు అందక నష్టపోయిన లబ్ధిదారులు సంఖ్య 56,47,528. ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ తేల్చిన లెక్క అనమాట. సో దాన్ని చూసారా, గత 5 ఏళ్లలో విధ్వంసానికి సాక్ష్యం ఇది. ఉదాహరణకు నాకు తెలిసిన స్పష్టమైన ఉదాహరణ ఒకటి ఉందండి. 2014 నుంచి 19 వరకు రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషను క్రమం తప్పకుండా అమలైందండి. ఎవరైనా రైతులు అరటి సాగు చేసిన పామాయిల్కో కోకోకో ఏదో పంటలకు నిమ్మ దానిమ్మ బత్తాయి ఆ తోటలకు డ్రిప్ ఇరిగేషన్ కొత్తగా పెట్టుకోవాలంటే రైతులు అప్లై చేస్తే, ఉద్యాన శాఖ అప్లై చేస్తే రైతు 10 రూపాయలు పెట్టుకుంటే కేంద్రం 45 రూపాయలు, రాష్ట్రం 45 రూపాయలు పెట్టి, అంటే 45% సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, 45% స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్, 10% రైతు సొంత డబ్బు. ఇది పెట్టుకుంటే ఆ పొలంలో డ్రిప్ ఇరిగేషన్ పెడతారు. ఇది 2019 వరకు బాగానే అమలైంది. కానీ 2019లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ఒక 3.5 ఏళ్ళు అమలు చేయలే. కేంద్రం డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్రం వాటా ఇవ్వాల. దాంతో జగన్మోహన్ రెడ్డి గారి సొంత నియోజకవర్గం పులివెందులలోనే అరటి రైతులు రివర్స్ అయ్యారు. ఒకనొక సందర్భంలో ఆ పార్టీ పెద్దలను, వైసీపీ పెద్దలను కలిసి, ఏమండి గత ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ బాగుంది, మీరు కనీసం సబ్సిడీలు ఇవ్వట్లేదు, మీ వాటా ఇవ్వట్లేదని చెప్పడంతో చివరిలో 2023లో డ్రిప్ మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. హాస్పిటల్స్ నిర్మాణం ఇవి కూడా అంతే. నేషనల్ హెల్త్ మిషన్ అని ఒకటి ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో, వాళ్ళు ఇచ్చే నిధులను సద్వినియోగం చేసుకుంటే మళ్ళీ ఇస్తారు, కానీ అందులో కూడా ఫెయిల్ అయ్యారు. ఇట్లా చాలా అంశాల్లో ఫెయిల్ అయ్యారు. అది ఈనాడులో చాలా చక్కగా రాశారనమాట. ఇక మిరప రైతులకు సాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి, 100% కేంద్రమే భరించాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ. అయితే ఉన్నదన్నట్టు చెప్పుకోవాలండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్కి వెళ్ళారు. మిర్చి రైతులను పరామర్శించడానికి, రైతులతో మాట్లాడడానికి, రైతుల కష్టాలు తెలుసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళారు. సో దాంతో చంద్రబాబు నాయుడు గారు కూడా అలర్ట్ అయ్యి, అరే ఇదేదో పెద్ద ఇష్యూ అయ్యేలా ఉంది, సో మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఈయన కేంద్రానికి లేఖ రాశారు. మార్కెట్ జోక్యం పథకం MIS కింద రాష్ట్రంలో మిరప రైతులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మొత్తం మిరప ఉత్పత్తిలో 75% మార్కెట్ ధర, ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రీత్యా 100% కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేశారు. సో విదేశాలకు తగ్గిన మిరప ఎగుమతులు, విదేశాలకు తగ్గడం కారణంగా ఇక్కడికిక్కడ డిమాండ్ తగ్గిపోయి ఉత్పత్తి పెరగడంతో ఒకేసారి ధర తగ్గిపోయిందనమాట. కనీసం 20,000, 22,000 పైగా ఉండాల్సింది ఇప్పుడు 10,000 ఉంది క్వింటాల్కి. 10,000, 9,000 ఉందంట. అది నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డ్కి వెళ్ళి రైతులతో మాట్లాడారు. రైతు బతికే పరిస్థితి లేదు, చంద్రబాబు ఇకనైనా కలుతెరువు, గుంటూరు మిర్చి యార్డ్లో వైఎస్ జగన్ కన్నెర్ర, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, పత్తి, మినుము, కందులు, టమాటా అదే దుస్థితి, దిగుబడులు పడిపోయాయి, పంటలకు మద్దతు లేదు, రైతన్న భరోసా కరువు, సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థను నిర్వీర్యం చేశారు, అన్నదాతల అగచాట్లు కనబడుతున్నా కళ్ళు మూసుకొని కూర్చుంటారా, గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి, భారీగా తరలి వచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చి యార్డు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికి వెళ్ళారు, రైతులతో మాట్లాడడానికి వెళ్ళారు. అయితే అక్కడ ఒక పొలిటికల్ షో జరిగింది, బల ప్రదర్శన జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే ఆయన అనుచరులు, అభిమానులు భారీ ఎత్తున వచ్చి అక్కడ రైతులను ఇబ్బంది పెట్టారు, అక్కడ నిత్యం జరిగే కార్యక్రమాలను ఇబ్బంది పెట్టారు. నేను ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడాన్ని తప్పుపట్టట్లా, రైతులతో మాట్లాడడాన్ని తప్పుపట్టట్లా, అక్కడ జరిగిన పొలిటికల్ షోని తప్పుపడుతున్నా. ఎందుకు ఈ పొలిటికల్ షోలు ప్రతి చోట? ఈ ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతుందన్నమాట. విపరీతంగా జనం వచ్చేసారు చూడండి. వీళ్ళు రైతుల, అది మిర్చి యార్డ్లో వీళ్ళందరికీ ఏం పని? వీళ్ళందరూ రైతులా? కాదు కదా. సో మిర్చి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కడికైనా బయటకు వెళ్తే ఇంతకన్నా ఎక్కువ జనం వస్తారు, ఎందుకంటే ఆయనకున్న క్రేజ్ అట్లాంటిది, ఒక సినీ గ్లామర్ కూడా తోడైంది కాబట్టి. అందుకే పవన్ కళ్యాణ్ గారు బయటకు వెళ్ళరు, వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటారు. ఈయన కూడా మరి జాగ్రత్తలు తీసుకోవాలి. వెళ్ళింది మిర్చి యార్డ్కి, అక్కడ రైతులతో మాట్లాడడానికి, రైతుల వరకు ఉంటే సరిపోద్ది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు రండి, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు మీరు రండి అని చెప్పి నాయకులు జనాల్ని పోగేయడం ప్రారంభించి ఇలా భారీగా జనాల్ని పోగేసి ఒక షో చేశారు, పొలిటికల్ షో చేశారనమాట. ప్రతిరోజు ఇది ఒకటి అలవాటు అయిపోతుంది ప్రతిసారి.
సో చివరికి ఆ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు నమోదైంది. ఎందుకంటే ఎమ్మెల్సీ కోడ్ అమల్లో ఉంది. కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇటువంటి షోలు పనికిరాదు. సో అందుకే జగన్ సహా 8 మందిపై కేసు, ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు కాబట్టి. అలాగే మంత్రి అచ్చెన్నాయుడు గారు కౌంటర్ ఇచ్చారు. మీరు దిగిపోయే సమయానికి బకాయిలు ఒక 1700 కోట్లు బకాయిలు పెట్టారు, మీరు వచ్చి ఇప్పుడు రైతులను పరామర్శించడం ఏంటి అని చెప్పి నిన్న అచ్చెన్నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారికి కౌంటర్ ఇచ్చారనమాట. సో అవన్నీ లోపల పేజీల్లో ఉన్నాయి. తర్వాత మరో ఇంపార్టెంట్ అంశం అండి, ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా దేశ రాజధానికి 4వ మహిళా సీఎం. ఇంతకుముందు సుష్మా స్వరాజ్ గారు ఒకసారి, షీలా దీక్షిత్ గారు 3 సార్లు, అండ్ రీసెంట్గా అతీషి ఆమె, ఇలా 3 సీఎంలుగా పనిచేశారు మహిళలు. ఈమె 4వ సీఎం అనమాట, మహిళా సీఎం, 4వ మహిళా సీఎం. కొత్త వరవడిని కొనసాగిస్తున్న భాజపా తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం, ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు, పర్వేష్ వర్మకు దక్కని పదవి. సో ఈరోజు ప్రమాణ స్వీకారం జరగబోతోంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఆంధ్రప్రదేశ్ సీఎం గారు అండ్ డిప్యూటీ సీఎం గారు ఇద్దరు వెళ్తున్నారు. చంద్రబాబు గారు వెళ్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఢిల్లీ వెళ్తున్నారనమాట. భాజపా తన కొత్త వరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యే ఎన్నికైన అభ్యర్థికి అవకాశం దక్కింది. భాజపా పాలిస్తున్న 14 రాష్ట్రాల్లో ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందనా కుమారిపై 29,595 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆమె పాలిటిక్స్ స్టార్ట్ అయింది ఒక కౌన్సిలర్ స్థాయి నుంచి. సో ఆ స్థాయి నుంచి ఇప్పుడు సీఎంగా ఎదిగారనమాట. సో అది ఒకసారి సెపరేట్గా ఒకటి ఆ స్టోరీ అంతా చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఆమె జర్నీ అంతా. తర్వాత కేంద్ర పథకాలు, ఇక వరద సాయం 608 కోట్లు అండి. తెలంగాణకు 231 కోట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ. సెప్టెంబర్ 1st వీక్లో మన ఆంధ్రప్రదేశ్కు వరదలు వచ్చాయి కదా, విజయవాడలో చాలా ప్రాంతం మునిగిపోయింది కదా. సో ఆ ప్రాంతంలో అప్పుడు 5,800 కోట్లు సాయం కావాలి అని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. సో కేంద్రం ఆ 5,800 కోట్లలో అట్లీస్ట్ ఒక 40% 30% ఇస్తుందేమో అని అందరూ అనుకున్నారు. కానీ వాళ్ళు 10%, అరౌండ్ ఒక 11% వరకు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇదిగోండి, కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్కు 608.08 కోట్లు, తెలంగాణకు 231.75 కోట్ల వరద సాయం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం బుధవారం ఇందుకు ఆమోద ముద్ర వేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి 1,554.99 కోట్ల కేంద్ర సాయం అందించగా ఆంధ్రప్రదేశ్కు 608 కోట్లు ఇచ్చారనమాట. తక్కువే కదా, బాగా తక్కువ. కానీ మోదీ, అమిత్ షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు. 6,800 కోట్లు కావాలని ప్రపోజ్ చేశారండోయ్. 5,800 కోట్లు అన్నాను కదా, కాదు, 6,800 కోట్లు కావాలని ప్రతిపాదిస్తే 608 కోట్లు ఇచ్చారు. వాళ్ళకి ఈ రివర్స్ కాదు, కనీసం 10% కూడా ఇవ్వలేదు ఈ లెక్కన. నేను ఇంకా 5,800 కోట్లు ప్రపోజ్ చేశారని నాకు గుర్తుండదు చెప్పాను, కానీ 6,800 కోట్లు 10% కూడా ఇవ్వలేదు. అల్లానా గ్రూప్ వస్తోంది. ఆహార శుద్ధ రంగంలోకి 200 కోట్ల పెట్టుబడి. నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు, 500 మందికి ఉపాధి. దుబాయ్లో జరుగుతున్న గల్ఫ్ ఫుడ్ 2025 సదస్సులో ఒప్పందం. సో ఆహార శుద్ధ రంగంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈకి చెందిన అల్లానా గ్రూప్ ముందుకొచ్చింది. ఇఫ్కో సంస్థతో కలిపి ఆహార శుద్ధ రంగంలో 200 కోట్లు పెట్టుబడి పెట్టనుందంటండి. మంచిది, అవకాశాలు ఉన్నాయి మన రాష్ట్రంలో. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి చాలా అవకాశాలు ఉన్నాయి. కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత, చెన్నై అపోలోలో చేరిక, అసైన్డ్ భూములపై మంత్రివర్గం ఉపసంఘం, నిషిద్ధ జాబితాలోకి తిరిగి చేర్చడంపై నిర్ణయం. శ్రీశైలంలో బ్రహ్మోత్సవ శోభ. నంద్యాల జిల్లాలోని శ్రీశైల మహాక్షేత్రంలో బుధవారం శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరు, అలాగే కేంద్ర మంత్రులను కూడా కలవబోతున్నారు. జగన్ జమానాలో వర్సిటీలకు చెద. 5 ఏళ్లు జగన్కు పాలాభిషేకాలు, జన్మదిన వేడుకలు, వైఎస్ఆర్ విగ్రహాల ఆవిష్కరణలు, బోధన పాలనను గాలికి వదిలేసి రాజకీయ కార్యకలాపాలకే ప్రాధాన్యం. కూటమి హయాంలో దుష్ట సంస్కృతికి చరమగీతం. మంత్రి లోకేష్ చొరవతో ప్రతిభావంతులకే వీసీలుగా పట్టం. సో గత 5 ఏళ్ళు యూనివర్సిటీల్లో ఏం జరిగిందో
నాకంటే బాగా అక్కడ చదువుకున్న పిల్లలకు తెలుసు. వాళ్ళ చేత రాజకీయంగా సర్వేలు చేయించి, రాజకీయ కార్యక్రమాలకు వాడుకొని, కేకులు కట్ చేయించి, జేజేలు కొట్టించి బాగా ఇబ్బంది పెట్టారు వాళ్ళని. అంతా జగన్నామస్మరణతో, వైసీపీ నామస్మరణతో తరించిపోయాయి గత 5 ఏళ్ళు. వీసీలు అందరూ కూడా స్వామి భక్తిలో తరించారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చాలా కసరత్తు చేసి అన్ని జాగ్రత్తలు తీసుకొని సమర్థులైన వాళ్ళని, అర్హతలు ఉన్నవారిని వీసీలుగా ఎంపిక చేశారు. సో మారుతుందని ఆశిద్దాం. సో 5 ఏళ్లలో 25,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం. ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సో పర్యాటక రంగంలో 5 సంవత్సరాల్లో 25,000 కోట్ల పెట్టుబడులు పెడతారంట, లక్ష్యం అంట. కోళ్ళు గుడ్లు రవాణాపై ఆంక్షలు లేవు. పశు సంవర్ధక శాఖ సంచాలకుడు దామోదర్ నాయుడు. త్వరలో పోలవరం ప్రాజెక్టుకు వస్తా. కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్. ప్రధాని మోదీ సైతం ప్రాజెక్టుపై శ్రద్ధ పెట్టారని వెల్లడి. పోలవరం డిజైన్లకు త్వరగా అనుమతులు వచ్చేలా చూడాలి. కేంద్ర మంత్రికి రామానాయుడు విజ్ఞప్తి. సో రాజస్థాన్లోని ఉదయ్పూర్లో బుధవారం జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో సమావేశమైన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు, చిత్రంలో ఈఎన్సీ వెంకటేశ్వరరావు. సో త్వరలో ఆయన పోలవరానికి వస్తానన్నారంట సెంట్రల్ మినిస్టర్ గారు. ఓకే, నీటి వివాదాలు సానుకూలంగా పరిష్కరించుకుందాం. 3 రాష్ట్రాల జలవనరుల మంత్రుల నిర్ణయం. తుంగభద్ర పూడికపై సీఎంను కలుస్తామన్న డీకే. తాగుకు ఇబ్బంది లేకుండా జూన్ వరకు నీటి ప్రణాళిక. ఏపీ తెలంగాణ మంత్రులు ఏకాభిప్రాయం. సో ఇక్కడ వరకు ఈనాడు ఆపుతున్నా. ఇప్పుడు సాక్షికి వెళ్దాం. నాకు యాక్చువల్లీ నైట్ కొన్ని వింత అనుభవాలు ఎదురయ్యాయి. అంటే నేను మొన్న 3 రోజుల కిందట ఒక వీడియో చేశాను కదా. నేను ఎవరిని ఏ ఒక్కరిని నేను ఇప్పటి వరకు టార్గెట్ చేయట్లా. ఏ ఒక్కరికో నేను టార్గెట్ అవ్వాలనుకోని నేను అనుకోవట్లా. నియోజకవర్గాల్లో జరుగుతున్న అంశాల మీద మనం ఆ ఆరోపణల మీద అలర్ట్ చేయడానికి, అప్రమత్తం చేయడానికి అనాలిసిస్ చేస్తున్నాం. నియోజకవర్గాల వరకు గ్రౌండ్ రిపోర్ట్ చేస్తున్నాం. 3 రోజుల కిందట ఒక కాన్స్టిట్యున్సీ గురించి చేసాం. ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి అసలు బెదిరింపులు, వేధింపులు మామూలుగా లేవు. అసలు ఎవరో నా నెంబర్ని హ్యాక్ చేయడానికి చూశారు. అయితే నాది ఐఫోన్ అవడం వల్ల హ్యాక్ చేయడం కుదరలేదు. దాంతో నా నెంబర్ని SMS బాంబర్లో పెట్టేశారు. దాంతో నాకు నైట్ 9:45 నుంచి అర్ధరాత్రి 1:45 వరకు దాదాపుగా ఒక 10,000 మెసేజ్లు వచ్చాయి. SMSలో వస్తూనే ఉన్నాయి. అంటే డిస్టర్బెన్స్, అదొక ఇరిటేషన్, డిస్టర్బెన్స్. అలాగే కాల్ బాంబర్లో కూడా పెట్టేశారు నా నెంబరు. అంటే అది మీరు కూడా చేయొచ్చు. SMS బాంబర్, కాల్ బాంబర్ అని గూగుల్లో సెర్చ్ చేసి మీకు గిట్టని వాళ్ళ నెంబర్ దానిలో పెట్టేయచ్చు. అలా కందుకూరు వాళ్ళే తిక్క పనులు, చిల్లర వెధవలు, చిల్లర పనులు అవన్నీ. నా నెంబర్ అంటే నన్నేం చేయలేక ఫోన్ చేసి తిట్టడం, ఫోన్ చేసి బూతులు తిట్టడం, లేదా ఇలా ఇబ్బంది పెట్టడం. నా ఫోటోలు కట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాడుకోవడం. నేను నా ఫేస్ ఓపెన్. సో నా ఫోటోలు ఎవరైనా ఎలాగైనా వాడుకోవచ్చు, నా వీడియోని ఎవరైనా ఎలాగైనా వాడుకోవచ్చు కదా. నేను పబ్లిక్ లైఫ్లో ఉన్నవాడిని. పొద్దున్న లేస్తే వీడియోలు చేస్తా, నా ఫోటోలు, నా మొహం చూపిస్తా. సో దాన్ని కట్ చేసుకొని వాళ్ళకి నచ్చినట్టు వాడుతున్నారనమాట, ఇష్టానుసారం చేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్యే గారు వహిస్తున్న ఘనత. నేను ఇప్పుడు వరకు ఎవరిని పర్సనల్గా టార్గెట్ చేయాలి, ఎవరికి నేను పర్సనల్గా టార్గెట్ అవ్వాల. కానీ ఎందుకో మరి కాన్షియన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సి వస్తుంది. కొన్ని అంశాలు ఉన్నాయి, అన్నీ మాట్లాడుకుందాం. ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తేలుస్తుంది. సీఎం లేఖకు మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం. ఈ విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెబుతున్నాం. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరు జోక్యం చేసుకోలేరు. న్యాయమూర్తుల కమిటీ ఏం నివేదిక ఇస్తుందో ఎవరికీ తెలియదు. ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దాం. తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు కోసం చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖలకు తామేమీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఓకే, ఏది ప్రయారిటీ ఇవ్వాలో, ఏది ప్రయారిటీ ఇవ్వకూడదో వీళ్ళకే సాధ్యం. అసలు సుప్రీంకోర్టు దేశం మొత్తం మీద ఉన్న ప్రజాప్రతినిధుల అవినీతి మీద, అవినీతి కేసుల మీద సంచలనమైన కామెంట్స్ చేస్తే వీళ్ళకి వార్త కాదు, రాయలేదు. హైకోర్టు ఏమో కర్నూలు హైకోర్టు బెంచ్కి సంబంధించి చేసిన కామెంట్స్ మాత్రం ఫస్ట్ పేజ్లో పెట్టారు.
సిఈసిగా బాధ్యతలు స్వీకరించిన జ్ఞానేష్ కుమార్. 18 ఏళ్లు నిండిన ప్రతి భారతీయుడు ఓటర్గా మారాలని పిలుపు. ప్రతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచన. ఎన్నికల కమిషనర్గా వివేక్ జోషి బాధ్యతల స్వీకరణ. ఓకే. దేశంలో ఏటా 15 లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్ కేసులు అంటండి. ఇది ఒక ఆసక్తికరం. మన దేశం మొత్తం మీద సంవత్సరానికి 15 లక్షల మంది సర్జికల్ ఇన్ఫెక్షన్లో, అంటే ఏదో ఒక శస్త్రచికిత్స చేయించుకున్నాం అనుకోండి, ఆ శస్త్రచికిత్స తర్వాత కొన్ని ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ ఇన్ఫెక్షన్లు సంవత్సరానికి 15 లక్షల మందికి వస్తున్నాయంట దేశంలో. అందులో ఎముకలకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వాళ్ళకే ఎక్కువగా ఆ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయంట. సో ఇవి చాలా ఇబ్బందికరం అనమాట. మనం అనుకుంటాం ఏదైనా అయితే ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు కదా, హాస్పిటల్ ఉన్నాయి కదా, డాక్టర్లు ఉన్నారు కదా, సర్జరీ చేస్తారు కదా అని. కానీ ఆ తర్వాత చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ వస్తాయి, సైడ్ ఎఫెక్ట్స్ చాలా వస్తాయన్నమాట. సో అది సాక్షిలో ఒక హాఫ్ బీట్లో రాశారు. తర్వాత భారత్కు సాయం అనవసరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇందాక చెప్పుకున్నాం. ఒట్టి హడావుడి, మందులే లేవు మరి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించిన కూటమి ప్రభుత్వం. మరోవైపు ఆకస్మిక తనిఖీలు, ఐవీఆర్ఎస్ సర్వేల జోరు. విజయవాడ జీజీహెచ్లో వైద్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ. అదే సమయంలో బయట మెడికల్ స్టోర్ వద్ద బారులు తీరిన రోగుల బంధువులు. అత్యధిక శాతం మందులు బయటకే రాస్తున్న వైనం. ఇది కరెక్టేనండి. ఒక 100 రకాల మందులు అవసరమైతే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక 4-5 రకాల మందులే ఉంటాయి. మిగిలినవన్నీ బయటకే రాస్తారు, బయటే కొనుక్కోవాలి. ఇదంతా కూడా ఒక మాఫియా. దీన్ని ప్రభుత్వం, మంత్రులు కూడా ఎవరేం చేయలేరు. అదంతా ఒక మాఫియా చేతుల్లో ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ కూడా చేయలేరు. కంట్రోల్ చేయాలంటే పూర్తిగా కంప్లీట్ ప్రక్షాళన చేసేయాలి. అలా చేయడం వాళ్ళు ఇంకా సెన్సిటివ్ అయిపోద్ది అనమాట. మా కడుపులు కొడతారా, మమ్మల్ని ఇబ్బంది పెడతారా అని చెప్పి వాళ్ళు ఇంకా తిరుగుబాటు చేస్తారు. ఆ తిరుగుబాటు ఇదంతా ఎందుకు, అందులోకి వాళ్ళు ఆల్రెడీ లోకల్లో ఎమ్మెల్యేలకో లేదంటే అధికారులకో డబ్బులు ఇచ్చి ఆ కాంట్రాక్టులు తీసుకుంటారు. ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర బయట మెడికల్ షాప్ ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలకు లక్షల్లో, అంటే నెలవారీ లక్షల్లో మామూలు ఉంటాయండి. పర్టికులర్గా గవర్నమెంట్ ప్రభుత్వ డిఆర్డిఏ ఆధ్వర్యంలో నడుస్తాయి చూడండి అటువంటి. సో ఇదంతా ఇది. తర్వాత బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉంది. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ దామోదర్ నాయుడు వెల్లడి. రష్యా అబద్ధాల వల్ల ట్రంప్, నాకు ప్రజాదరణ లేదనేది ఒట్టి మాట. ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన జెలెన్స్కీ. సో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమన్నారంటే, అక్కడ జెలెన్స్కీ అసమర్థత, 3 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఆయన ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు, ఎందుకు తగిన చర్యలు తీసుకోలేదు, అతని అసమర్థత అని చెప్పినప్పుడు, అతనికి ప్రజాదరణ లేదు అనే మాటలు చెప్పినప్పుడు దానికి కౌంటర్గా జెలెన్స్కీ కూడా స్పందించాడనమాట. ఆయన రష్యా వలలో ఉన్నాడు, రష్యా ఏం చెప్తే అదే వింటున్నాడు ఆయన అనేటట్టు ఆయన కౌంటర్ ఇచ్చారు. వాళ్ళిద్దరికి మధ్య జరిగింది, అదొకటి రాసుకొచ్చారు. తర్వాత ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా, అది ఓకే. 2వ పేజీకి వెళ్దాం. అసలే మనకు ఎంతో ఇష్టమైన పత్రిక పాన్ బహార్, ది హెరిటేజ్ ఇలాచి, విజయానికి గుర్తింపు. అమ్మయ్య, సాక్షిలో 2 పేజీలు చదివేశాం. 3వ పేజీకి వెళ్దాం. ఒత్తి హడావిడి, మందులే లేవు మరి అని ఒకటి రాశారు. ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు. సమస్యలపై గలమెత్తిన మహిళా వర్సిటీ విద్యార్థులు. మహిళా వర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులతో లోకేష్ ముఖాముఖి. ఫీజు రియంబర్స్మెంట్, హాస్టల్ సమస్యలపై ప్రశ్నల వర్షం. వంశీ కస్టడీ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా. కేసుతో సంబంధం లేదని వంశీ సెల్ఫ్ అఫిడవిట్. సత్యవర్ధన్పై ఎవరు ఎక్కడ దాడి చేశారో అతనే చెప్తాడని వెల్లడి అని ఇదొకటి రాసుకొచ్చారు. రంగరాజన్పై దాడి హేయమైన చర్య. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. వైఎస్ జగన్ రంగరాజన్కు ఫోన్లో పరామర్శ. సో ఇవన్నీ సాక్షి అయిపోయింది. వెళ్ళిపోమ్మా, థ్యాంక్ యూ. మళ్ళీ రేపు. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఓకే. ఏపీ రైతులకు అమెరికా సహకారం. సీఎం చంద్రబాబుతో పెగాసస్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధులు భేటీ. దావోస్ సమావేశంలో చర్చలు కొనసాగింపు. గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా ఏపీ. మార్కెట్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రకృతి సాగుకు తోడ్పాటు. రైతు నుంచి వినియోగదారుడికి వరకు అనుసంధాన వ్యవస్థ. ప్రకృతి సేద్యం నా కళ, ముఖ్యమంత్రి చంద్రబాబు. సో అమెరికా నుంచి వచ్చిన ప్రతినిధులు దావోస్లో ఆల్రెడీ కలిశారు. సో దానికి కొనసాగింపుగా నిన్న కూడా సెక్రటేరియట్లో ఒక మీటింగ్ జరిగిందనమాట. సో దావోస్ టూర్ ఫలితాలు ఆ మీటింగులు జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఏదో ఎక్కడో దగ్గర ఒక కంక్లూజన్కి వస్తారు. సో ఇది మంచి నిర్ణయమే. తర్వాత ధరలపై అబద్ధాల దరువు. మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా. నాడు మార్కెట్ కంటే తక్కువగా మద్దతు ధర, కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో. చెలరేగిపోయిన సిండికేట్, మునిగిన రైతులు. ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గొగ్గోలు. గోతాలు ఇవ్వకుండా రైతులకు నాడు నరకం.
ఆ 5 ఏళ్ళు పంటలు అమ్మాలంటే అవస్థలే, బీమా లేదు, అప్పట్లో రైతుల్లో ధీమా లేదు, మిర్చి ధరల సమస్యపై బాబు ఢిల్లీకి పయనం, అందుకే రైతుల్లో గందరగోళానికి జగన్ యత్నం, గన్నవరం విషయంలోనూ ముందు రోజు బోల్తా అని ఆంధ్రజ్యోతిలో ఒక పూర్తి యాంటీ జగన్ ఫ్లేవర్లో ఒక వార్త రాశారు. సో నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించారు కదా రైతుల్ని. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మిర్చికి 7,000 మాత్రమే డబ్బులు ఇచ్చారు క్వింటాల్కి, ఇప్పుడేమో గొగ్గోలు పెడుతున్నారు అని చెప్పినట్టు రాశారనమాట. మరి అప్పుడు రేట్ ఎంత ఉంది, మిర్చి రేటు లాస్ట్ ఇయర్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత ఉంది అనేది మీరే కామెంట్ చేయండి. నాకు తెలిసి అంటే అరౌండ్ ఒక 15,000కు పైగా ఉంటే గిట్టుబాటు అయినట్టే, ఎంతో కొంత డబ్బులు చేతికి వచ్చినట్టే. మినిమం 15,000, 20,000 ఉంటే బెస్ట్, మంచిది. ఇంకా అంతకుమించి 25,000, 27,000 అని జగన్మోహన్ రెడ్డి గారేమో 27,000 అని చెప్తున్నారంట. మా ప్రభుత్వంలో క్వింటా మిర్చి 21,000 నుంచి 27,000 పలికింది, అది మంచి రేటు. కానీ అంత రేటు ఉందా లేదా నిజంగా అనేది ఒకసారి వీలైతే కామెంట్ చేయండి. నాకు పూర్తిగా తెలియదు ఎంత రేటు రావాలి ఏంటనేది. రిజిస్ట్రేషన్ల శాఖలో బిల్లుల దందా, అప్పనంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్, శాఖలో ఉన్నతాధికారి పావులు, రైటర్స్ బ్లాక్ కంపెనీకి ఇవ్వాలని ఒత్తిడి, అప్పగించిన పని పూర్తి చేయకపోయినా నాణ్యత లేకుండా చెల్లింపునకు ఆదేశం. ఒక కాంట్రాక్ట్ సంస్థకు కానీ లేదా కంపెనీకి కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించాలంటే ఆ మేరకు అప్పగించిన పని పూర్తి చేయాలి, అది కూడా నిబంధనల ప్రకారం నాణ్యతతో చేయాలి. కానీ పని పూర్తి చేయకపోయినా, చేసిన పనిలో కూడా నాణ్యత లేకపోయినా ఓ కంపెనీకి అప్పనంగా మొత్తం బిల్లులు చెల్లించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలో ఉన్నతాధికారి ఒకరు పావులు కదుపుతున్నారు. రైటర్స్ బ్లాక్ అనే ప్రైవేట్ కంపెనీకి ఏకంగా 50 కోట్లు అడ్డగోలుగా చెల్లించేందుకు ఆ శాఖ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారన్నమాట. 50 కోట్లు అంటే కనీసం ఒక 5% కమిషన్ వచ్చినా 2.5 కోట్లు వచ్చినట్టేగా. ఆ కమిషన్ తీసుకొని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు ఆయన. ఇక విజిలెన్స్ గుప్పిట్లో టీడీఆర్ గుట్టు, తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి హస్తం, 3 మహిళలకు చెందిన బాండ్లను 12 కోట్లకు విక్రయించి కుచ్చుటోపి, బిల్డర్కు 4వ వంతు ముడుపులు, స్థలం యజమానులకు తెలియకుండానే బాండ్లు. సో ఈ టీడీఆర్ బాండ్లకు సంబంధించి తాడేపల్లిగూడెంలో ఒక వ్యవహారం బయటకు వచ్చింది. ఇన్నాళ్ళు తణుకు అని ప్రచారం చేశారు, తణుకులో కాంప్రమైజ్ అయిపోయారు. తాడేపల్లిగూడెంకి సంబంధించి ఇప్పుడు కొత్త విషయం బయటకు వచ్చిందనమాట. తర్వాత అలా ఆలోచించడమే తప్పు, మూలాలు తెలుసుకోకుండా స్టువార్ట్పురంపై ముద్ర వేశారు. నిరుద్యోగము, ఉపాధిలేమే అసలు సమస్యలు, ఆకలి కొన్నవాడికి నీతులు రుచించవు, పరిష్కారంపై ఆనాడు దృష్టి లేదు, ఊరిని మార్చిన లవణం హేమలత కృషి, తాతయ్య కూడా సామాజిక సేవకుడే, నాన్న ఊరితో ఇప్పటికీ చెరగని బంధం, ఉపాధ్యాయ వృత్తిపై తొలి నుంచి మక్కువ, అందుకే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కాదనుకున్నా, ఇక్కడ వరకు నా ప్రయాణం సంతృప్తికరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ ప్రసన్నశ్రీ వెల్లడి. స్టువార్ట్పురం బాపట్ల జిల్లాలో బాపట్ల నియోజకవర్గంలో ఒక మారుమూల ఉండే ఒక గిరిజన గ్రామం. నిజానికి ఇక్కడ ఉండే వాళ్ళు ఎక్కువ మంది ఎస్టీలేనంట. సో ఆ గ్రామంలో స్టువార్ట్పురం దాని దొంగల ముద్ర వేసేశారు. ఆ గ్రామం గురించి పూర్తిగా తెలుసుకోలేని వాళ్ళు ఆ గ్రామం మీద ఒక దొంగల ముద్ర వేశారు. కానీ అక్కడ చాలా చరిత్ర ఉంది అని ఆమె చెప్పారనమాట. సో స్టువార్ట్పురం ఈ పేరు వింటేనే చిన్న కలవరపాటు, ఎందుకంటే గజ దొంగల అడ్డాగానే ఈ ఊరు ప్రపంచానికి తెలుసు, చదువు తక్కువ, చీకటి ఎక్కువ, అలాంటి చోటు నుంచి అక్షరజ్యోతిలా దూసుకొచ్చింది ఆమె ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ సాతుపాటి ప్రసన్నశ్రీ. ఈవెన్ ఇప్పటికీ కాస్త మారిందండి, వాళ్ళ దొంగతనాలన్నీ వదిలేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈవెన్ ఇప్పటికీ కూడా ఆ నియోజకవర్గంలో ఎక్కడ ఏ గొడవ జరిగినా, ఎక్కడ నాటు సారా దొరికినా, గంజాయి దొరికినా వీళ్ళనే అనుమానిస్తారు. ఫస్ట్ వీళ్ళనే అనుమానించి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తారు. అది కొంచెం వాళ్ళ జీవనశైలి మీద ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ ముందు తరాల మీద ప్రభావం చూపిస్తుంది. స్టువార్ట్పురం చాలా హ్యూమన్ యాంగిల్ స్టోరీ అనమాట, చాలా అంశాలు ఉంటాయి. వీలైతే స్పెషల్ వీడియో ఒకసారి ఆ ఊరు వెళ్ళి చేయాలని ఉంది, టైం చూసుకొని చేద్దాం. తర్వాత హస్తిని చేరిన చంద్రబాబు, కేంద్ర మంత్రులు అమిత్ షా పాటిల్తో నేడు భేటీ, మిర్చి ధరపై వ్యవసాయ మంత్రితో చర్చించే ఛాన్సు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఢిల్లీ రాక, దళిత విద్యార్థుల ఆత్మబంధువు, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాలు, హాస్టల్ విద్యార్థులపై మంత్రి డోలా ప్రత్యేక శ్రద్ధ, అనారోగ్యం పాలైన విద్యార్థులకు అండ, చొరవ తీసుకొని 15 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్ స్వామి, మెరుగైన విద్య అందించాలా పలు చర్యలు. సో ఆయన స్వతహాగా ఆయన ఒక డాక్టర్, ఆయన ఒక గవర్నమెంట్ పిహెచ్సిలో డాక్టర్గా పనిచేశారు, ఆయన ఎంబీబీఎస్ డాక్టర్. సో ఆయనకు తెలుసు విద్యార్థులకు హాస్టల్స్లో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి, దానికి పరిష్కారం ఏంటనేది ఆయనకు తెలుసు. సో ఆయన శాఖలో కొంచెం జాగ్రత్తలు తీసుకొని విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నారనేది ఆంధ్రజ్యోతిలో రాశారు. ఒక 15 మంది ప్రాణాలు కూడా కాపాడారంట. తర్వాత నాతో వాదనలా, మోదీ చెప్పినా నేను వినలేదు, ఇందాక చెప్పుకున్నాం, అందుకే మీతో వాదించాం.
ఏఐ డ్రోన్ సాంకేతికతతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని నడిపించేది దేవుడే. పిల్లలకు ఫోన్లు ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలను దూరం చేస్తున్నాం. చిన్నారులకు స్పైడర్ మ్యాన్ బదులు శ్రీకృష్ణ లీలను చెప్పాలి. ఐటీసీఎక్స్ సదస్సు ముగింపు సభలో నారా లోకేష్ గారు మంచి విషయం చెప్పారు. ఆంధ్రప్రభలో చూసుకుంటే ఆంధ్రప్రభ మీరు ఎంత విధిస్తే అంతే పన్ను. ఓకే, 3 ఏళ్లుగా ఏం చేశారు? యుద్ధానికి మీరే కారకులు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ట్రంప్ ఆగ్రహం. ముందే సంధి చేసుకోవాల్సిందని వ్యాఖ్య. రష్యా అసత్య ప్రచార బురదలో ట్రంప్ చిక్కారు. జెలెన్స్కీ ప్రతిస్పందన. ఓకే, ఆటోమొబైల్స్పై భారత్ 100% పన్ను విధిస్తోంది. తప్పుపట్టిన టెస్లా అధినేత ఎలాన్ మస్క్. కృష్ణాలో అవే వాటాలంటండి. బచావత్ కేటాయింపులే ఫైనల్. ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు, 66-34 నిష్పత్తిలోనే నీటి పంపిణీ స్పష్టం చేసిన కృష్ణా బోర్డు. ఇది ఒక గుడ్ న్యూస్. ఎందుకంటే తెలంగాణ వాళ్ళు 50-50% ఇవ్వండి, 50-50% ఇవ్వండి అని చెప్పి ట్రైబ్యునల్ని పదే అడుగుతున్నారు. సో చివరికి ఫైనల్ చేశారు. ఇప్పుడు వరకు కేటాయింపులు ఎలా ఉన్నాయో అదే కొనసాగుద్ది అని. ఇక సెమిస్టర్ వారీగా ధనం పెండింగ్ బకాయిలు చెల్లిస్తాం. టెక్నాలజీలో మార్పులు వస్తున్నాయి. సో సెమిస్టర్ వైజ్ ఏ సెమిస్టర్కి ఆ సెమిస్టర్ డబ్బులు ఇచ్చేస్తాము, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తాము, పాత బకాయిలు కూడా దశల వారీగా చెల్లిస్తాము అని మంత్రి నారా లోకేష్ గారు నిన్న చెప్పారంట. తర్వాత ఉచితాల వైపరీత్యం. పురాణ గాథలు చెబుతున్నది ఇదే. దేశవ్యాప్తంగా ప్రతికూల ప్రభావం. ఉచితాల రద్దుకు సుముఖంగా లేని రాజకీయ పార్టీలు. దీర్ఘకాలంలో దేశ ఆర్థిక పరిస్థితి గొడ్డలు పెట్టు. చాలా ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి. ఉచిత పథకాలు ఎవరూ ఆపలేరు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. వీళ్ళు ఉచిత పథకాలు ఆపేస్తే అది ఒక రకంగా వాళ్ళకి టెన్షనే కదా. ఎందుకంటే గత ప్రభుత్వం అలవాటు చేసింది. వీళ్ళు ఇవ్వకపోతే రాజకీయ ప్రత్యర్థులు ఊరుకోరు. సో మీడియా వాళ్ళు ఊరుకోరు. మీడియా మీన్స్ వీళ్ళకి గిట్టని మీడియా ఊరుకోరు. నిజానికి ఉచిత పథకాలు అనేవి అవసరం లేదు. విద్య, వైద్యం ఫ్రీగా కంప్లీట్గా విద్య. ఎంత చదివితే అంత చదువుకోవడానికి. వాళ్ళకు కూడా తల్లుల ఖాతాల్లో డబ్బులు వేయడం అదంతా పనికిరాదు. డైరెక్ట్ ఫీజులు కట్టడమే. అలాగే వైద్యం కూడా ఫ్రీగా అందించేస్తే, చదువుకున్న వాళ్ళకు ఉపాధి ఇస్తే ఈ 3 చాలు. ఇంకా ఈ పనికిమాలిన పథకాలు ఏవీ అక్కర్లా. చదువుకుంటాం, చదువుకున్న వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, ఏమైనా ఆరోగ్యం బాగోకపోతే ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తాం. ప్రభుత్వాలు అది చేస్తే చాలు. సో ఉచిత పథకాలు ఎక్కువగా రాజకీయ ప్రయోజనాలను ఆశించి రాజకీయ కోణంలోనే ఉంటాయన్నమాట. ఒకళ్ళు ఆపేస్తే ఇంకొకరు దాన్ని ఎత్తుకుంటారు. ఆయుధంగా ఎత్తుకొని ఇదిగో వాళ్ళు ఆపేశారు, మేము ఇస్తాము, మాకు ఓట్లేయండి అంటారు. సో దాంతో వీళ్ళు కూడా భయపడతారనమాట. అది సుప్రీంకోర్టులో ఇప్పుడు ప్రస్తుతానికి వాదనలు జరుగుతున్నప్పటికీ ఉచిత పథకాలు ఆపడానికి ఏ రాష్ట్రాలు సిద్ధంగా లేవు. కుంభమేళాలో ఆంధ్ర కొబ్బరికేలి రోజుకు 100కు పైగా లారీల్లో రవాణా. కురిడి కాయకు డబుల్ గిరాకీ. కొబ్బరి రైతు కళ్ళల్లో ఆనందం. త్రివేణి సంగమంలో భారీ డిమాండ్. ఇప్పటికే రాష్ట్రం నుంచి 647 కోట్ల అమ్మకాలు. కుంభమేళాలో దాదాపుగా 62 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానం చేశారు కదా. అక్కడ మన కోనసీమ కొబ్బరికాయలు అక్కడ విపరీతంగా గిరాకీ పెరిగిందంట, బాగా కొంటున్నారంట. దాదాపుగా 647 కోట్ల అమ్మకాలు జరిగాయంట. మంచి విషయం కదా. తర్వాత మిర్చి రైతులను ఆదుకోకపోతే తీవ్ర పరిణామాలు. ఇది ఒకటి. ముడా భూముల స్కామ్లో సిద్ధరామయ్యకు ఉపశమనం అండి. కర్ణాటక సీఎంతో పాటు ఆయన భార్యకు లోకాయుక్త క్లీన్ చిట్. బహుశా మొదటి సీఎం అనుకుంటా, బీజేపీయేతర సీఎం క్లీన్ చిట్ పొందిన వాళ్ళలో. రాష్ట్రానికి వరద సాయం నిధులు చెప్పుకున్నాం, ఇది అయిపోయింది. సో ఇప్పుడు ఈనాడులో నేషనల్ అంశాలు, ఇంటర్నేషనల్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. జెలెన్స్కీ నియంత. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తెచ్చారు. ట్రంప్ వ్యాఖ్యలు. నూతన సీఈసీ జ్ఞానేష్ బాధ్యతల స్వీకరణ. కోడికోతలతో నిద్రాభంగం. వృద్ధుడి ఫిర్యాదుపై ఆర్డీఓ విచారణ. రాధాకృష్ణ కురూప్. వయసులో పెద్దవాడైన ఈయనకు ఈ మధ్యకాలంలో ప్రశాంతమైన నిద్ర కరువైంది. తెల్లవారుజామున 3 గంటలు అయితే చాలు, ఎంత గాఢ నిద్రలో ఉన్నా ఇట్టే లేచి కూర్చుంటున్నారు. కారణం పొరుగింటి వారు పెంచుతున్న కోడిపుంజులు అంట. సో పొరుగుంటి వారు పెంచుతున్న కోడిపుంజులు 3 గంటలకు అరవడంతో తన నిద్రకు భంగం కలుగుతుందని ఆయన ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ విచారిస్తున్నారు. 5 దోమలకు ₹1.5. ఫిలిప్పీన్స్లో డెంగీ నివారణకు ఓ గ్రామం వినూత్న వ్యూహం. డెంగీ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా సమీపంలో ఓ గ్రామం వినూత్న వ్యూహం పన్నింది. గ్రామస్తులు ఎవరైనా 5 దోమలు బతికున్నా చనిపోయినా లేదా దోమల లార్వాలను పట్టుకొని తీసుకొస్తే ఒక ఫిలిప్పీన్ పెసో ₹1.5 బహుమతిగా ఇస్తామని బుధవారం ప్రకటించింది. వెరైటీగా బాగుంది.
తర్వాత పరిమితికి మించి టికెట్లు ఎందుకు అమ్మారు? ఢిల్లీలో తొక్కిసలాట ఘటనపై రైల్వే బోర్డును ప్రశ్నించిన కోర్టు. ఎస్, మంచి క్వశ్చన్. WHO చట్టంలోకి ఆయుర్వేదం. మన పనులు ఇంతే ఘనంగా ఉండాలి. RSS నూతన కార్యాలయ ప్రారంభోత్సవంలో అధ్యక్షుడు మోహన్ భగవత్. గాంధీ కుటుంబాన్ని కలిసిన చర్మకారుడు. నెరవేరిన 8 నెలల నాటి హామీ. ఉత్తరప్రదేశ్లోని సుల్తాన్పూర్కు చెందిన నిరుపేద చర్మకారుడి కుటుంబం గాంధీ కుటుంబాన్ని కలిసింది. 8 నెలల కిందట ఒక హామీ ఇచ్చారు, దాని ప్రకారం కలిశారు. తర్వాత డిగ్రీ ప్రదానం కాదు ప్రైవేటు వ్యవహారం. డిగ్రీ ప్రదానం ప్రైవేటు వ్యవహారం కాదు. ఢిల్లీ హైకోర్టులో న్యాయవాది వాదనలో. సైబర్ నేరగాళ్లకు మీ ఆధారే ఆధారం. కార్డు దుర్వినియోగం అయితే బ్యాంకు ఖాతాలు ఖాళీ. జాగ్రత్తలే భద్రతకు భరోసా. మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడుతున్నారు అనేది మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి. వీలైతే ఆధార్ అఫీషియల్ వెబ్సైట్లో మన ఆధార్ ఎక్కడెక్కడ వాడుతున్నారని కూడా తెలుసుకోవచ్చు. అది గూగుల్లో స్టడీ చేసి లేదా యూట్యూబ్లో అవగాహన వీడియోస్ ఉంటాయి, చూడండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆధార్ విషయంలో. ఒక అవగాహన వార్త రాశారు. వైకాపా వాటమికి వాళ్ళ నోటి దురిసే కారణం. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి వ్యాఖ్యలు వైరల్. సో వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కొడాల నాని గారు, వల్లభనేని వంశీ గారు చాలా చెత్త మాటలు మాట్లాడారు. రోజా గారు, పేర్నాని వీళ్ళందరూ. సో ఇటువంటి వ్యాఖ్యల వల్లనే మేము ఓడిపోయాము, చాలా దారుణంగా ఉంది పరిస్థితి. అటువంటి వాళ్ళు రాజకీయాలు చేయడం అనవసరం, పార్టీలో అనవసరం అనేటట్టు కొన్ని చేశారు, గట్టిగానే వ్యాఖ్యలు చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఇప్పటికే కమిటీ, ఆ కమిటీ నిర్ణయం వరకు వేచి చూద్దాం. పిటిషనర్లను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు. సీఎం న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయాలకు తాము కట్టుబడక్కర్లేదని వ్యాఖ్య. న్యాయ వ్యవస్థ స్వతంత్రతలో ఎవరి జోక్యం అంగీకరించబోమని స్పష్టీకరణ. ఓకే. ముంచుకొచ్చిన మృత్యువు. డివైడర్ దాటి కారుపై పడిన మరో కారు. తండ్రి 5 నెలల పసికందు దుర్మరణం. తితిదే బోర్డు సభ్యుడి తీరుపై విజిలెన్స్ విచారణ. సో ఇవండి మొత్తం మీద 4 పత్రికల్లో ఉన్న అంశాలు. సో మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్.